తులసి గతంలో ఏం జరిగిందో అది మీకు తెలియజెప్పే ఆలోచన ఉంటే తులసి అక్కడే నోరు విప్పేది. అలా చెప్పలేదంటే అది ఎంత విషాదమో మీరే అర్థం చేసుకోండి. ఈ విషయం గురించి ఇంకా మీరు ప్రస్తావించినా, తెలుసుకోవాలని ప్రయత్నించినా మమ్మల్ని ఇంకా బాధ పెట్టిన వాళ్ళవుతారు. మీ అమ్మను బాధ పెట్టడం మీకు ఇష్టమా? అది కాదు నాన్న. రేయ్, ఇంకేం మాట్లాడకండి. పెళ్లి చూపులతోనే ఈ పెళ్లి సంబంధం తెగిపోయింది. లోపలికెళ్ళండి. కాసేపు తులసిని ఒంటరిగా వదిలేయండి. వెళ్ళండి. నాన్న, చెప్పేది నీ ఒక్కడికి కాదు, అందరికీ. వెళ్ళండి. తులసి, ప్రేమించకూడని అమ్మాయిని మన చిన్నోడు ప్రేమించాడని నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అమ్మాయి ఎవరో మనకు ముందే తెలియడం మంచిదైంది. కాసేపు ఈ ఆలోచనలని మనసులోంచి తీసేసి నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. జ్యోతితో మనం తర్వాత మాట్లాడొచ్చు. నాన్నతో మాట్లాడే. నాన్న, ఇన్నేళ్లు గడిచినా అత్తయ్య మీద నీకింకా ఎందుకు కోపం పోలేదు? జ్యోతిని నేను ప్రేమించాను నాన్న, నా ప్రాణంగా ప్రేమించాను. అత్తయ్య అని వరుసలు కలిపి మాట్లాడుతూ దాని కొడుకుతున్న ప్రేమలో పడ్డామని నాతో చెప్పడానికి నీకెంత ధైర్యం? ఎవరే నీకు అత్తయ్య? ఎవరత్తయ్య? ఆ సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి, ప్రేమలు చచ్చిపోయాయి.
కానీ అవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు పాకులాడుతున్నావు. ఏయ్, కూతురు ఏం చేస్తుందంతా తెలిసి నువ్వు నా దగ్గర దాచావు. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. ప్రపంచంలో వేరెవరూ దిక్కులేనట్టు నువ్వు వెళ్ళి దాని కొడుకుని ప్రేమిస్తావా? నాన్న, తులసి అత్తయ్య చాలా మంచిది. వాళ్ళ కుటుంబాన్ని దగ్గరగా చూశాను. అలాంటి కుటుంబాన్ని అసలు నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు? వాళ్ళు మనకి చేసిన ద్రోహం ఏంటి? ఆ గతం ఏంటి? లక్ష్మి, గతం గురించి మాత్రం అడక్కు. అది చెప్పుకునేంత గొప్ప చరిత్రే కాదు, అవమానం. నాన్న, కావాలని పంతంతో నేను మిమ్మల్ని అడగట్లేదు. ఆ గతాన్ని ఇప్పుడు నా ప్రేమకు మీరు ముడిపెట్టారు గనక అదేంటో తెలుసుకోవాలని అడుగుతున్నాను. నాతో చెబితే తప్పేంటి? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నేను నీకు చెప్పలేను లక్ష్మి. చెబితే ఏం చేస్తారు? చెబితే ఏం చేస్తారు? తెలుసుకొని ఏం ఉద్ధరిస్తారు? నాకు జరిగిన అవమానాన్ని, ఆ చేదు జ్ఞాపకాల్ని నువ్వు చెరిపేస్తావా? నాన్న, మీ మధ్య ఏం జరిగిందో జరిగిపోయింది. కానీ ఇంకా అదే తలుచుకుంటూ ఆవేశంతో రగిలిపోతుంటే ఆ జ్ఞాపకాలు అలానే ఉంటాయి. మన వాళ్ళు మన పిల్లల కోసం కలవాలని మీరు ఆలోచిస్తే తులసి అత్తయ్య కూడా అలానే ఆలోచిస్తుంది. మంచి మనసుతో, ఒక్క క్షమాపణతో ఒక యుద్ధమైన ఆపొచ్చు నాన్న. అలాంటిది నీ ద్వేషాలు దూరం చేయలేమా? చెయ్యలేం, చెయ్యలేం. దయచేసి అర్థం చేసుకోండి నాన్న. జ్యోతిని నేను చాలా ప్రాణంగా ప్రేమించాను. జ్యోతి కావాలి నాన్న, ప్లీజ్. నా ప్రేమను అర్థం చేసుకుని మీ కోపాలు పంతాలు పక్కన పెట్టండి ప్లీజ్ నాన్న. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా, నేను వాళ్ళ కాళ్ళు కడిగి కన్యాదానం మాత్రం చెయ్యను. ఆ తులసిని ఎప్పటికీ ఎప్పటికీ క్షమించను. నాన్న నాన్న నాన్న, ప్లీజ్ నాన్న, మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి. చావనైనా చేస్తాను, చంపైనా చంపుతాను, అంతేగాని ఆ తులసి ఇంటికి మాత్రం, నిన్ను కోడలుగా మాత్రం ఆ ఇంటికి పంపేది లేదు. పంపను పంపను పంపనంతే. నాన్న నాన్న, పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి, చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా. చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు ఎవరు స్వప్నంలో విషమే నింపే, ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే. అది మీకు మీ అమ్మ అయితే నా పాలిట పిశాచి. ఇది నీ ఇల్లని తెలిస్తే నేను ఈ ఇంటి గుమ్మం తొక్కేదాన్ని కాదు, నా కుటుంబాన్ని తీసుకుని వచ్చేదాన్ని కాదు. జ్యోతి, పద. ఇలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం ఎప్పటికీ జరగదు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలెళుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరితీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరిగా మిగిలాలి. కనపడవా కనపడవా, కన్నీరై మిగిలెళతావా.
అమ్మకి మామయ్యకి మధ్య గతంలో ఏం గొడవలు జరిగాయో వాళ్ళెందుకు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారో తెలియడం లేదు. కానీ మమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం? గతంలోని ఆ తప్పులేవో ఆ గాయాలేవో నాకు తెలియదు. అడిగినా నాన్న చెప్పట్లేదు. కానీ ఆ తప్పులకు మేమేమాత్రం కారణం కాదు. అలాంటప్పుడు మమ్మల్ని విడదీసి నాకెందుకు శిక్ష వేస్తారు? నాకు లక్ష్మి కావాలి. నాకు జ్యోతిరాదిత్య కావాలి. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే సహాయపడే అమ్మ నా ప్రేమను ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? చావనైనా చేస్తాను, చంపైనా చంపుతాను, అంతేగాని ఆ తులసింటికి మాత్రం నిన్ను కోడలుగా మాత్రం పంపేది లేదు. పిల్లల ప్రేమ కంటే పెద్దవాళ్ల కోపాలే ముఖ్యమా? ఆశీర్వదించాల్సిన వాళ్లే మా ప్రేమకు అడ్డుగోడ కడితే మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? మేము చేసిన తప్పేంటి? ప్రేమించుకోవడమే తప్ప. అయిన వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగినా క్షమించి మర్చిపోవాలి గాని జీవితాంతం అవి మోస్తూ మాకెందుకు పంచడం? ఆంటీ, ఈ విషయంలో మీరు నాకు నచ్చలేదు. అందరి సంతోషం కోరే మా అమ్మ నా సంతోషం గురించి అస్సలు ఆలోచించట్లేదు. అమ్మా తులసి, నువ్వు నా కోడలిగా వచ్చావు గాని నాకు నువ్వు కూతురు కంటే ఎక్కువ. అందుకే ప్రతి విషయం నీకు ఒక మామయ్య గారిగా కాకుండా ఒక తండ్రిగా పంచుకోవడానికి ఇష్టపడతాను. ఈవేళ రేపు డబ్బే దైవం, డబ్బే సర్వస్వం అని ఆ డబ్బుకు విలువ పెంచి మనిషి విలువ దిగజార్చేస్తున్నారు. కానీ నా వరకు పరువు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అని అడిగితే నాకు పరువే ముఖ్యమని అంటాను. పరువుగా బతికితేనే ఆ జీవితానికి అర్థం ఉంటుంది. మాట తప్పకుండా బతికితేనే ఆ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. మాట తప్పినా పరువు పోగొట్టుకున్నా ఇక ఆ జీవితం ముగిసిపోయినట్టేనమ్మా. పరువు పోగొట్టుకుని కూడా బతికితే ఇక ప్రతిక్షణం ప్రాణం పోతూనే ఉంటుంది. అలా బతకడం కూడా ఒక బతికేనా అనిపిస్తుంది. మనిషి ఒక్కసారే పుడతాడమ్మా, ఒక్కసారే లోకం వదిలి వెళ్ళిపోవాలి. అంతేకాని ప్రతి క్షణం చస్తూ బతికే దౌర్భాగ్యం
ఎవ్వరికీ రాకూడదు. సరేనమ్మా, గుడిదాకా వెళ్ళొస్తాను. भवानी रामलिंगेश्वर स्वामिने नमो नमः। हिरण्यपात्रं मदो पूर्णमृधाति मधव्यो सानीति एकदा ब्राह्मणपहारति एकदैव यजमान आयुस्तेजो ददाति। అమ్మా తులసమ్మ, కోడలుగా కాకుండా కడుపును పుట్టిన కూతురులాగా సుబ్రహ్మణ్యం గారి ఇంటి బిడ్డై ఎంతో ప్రేమను పంచావు. చాలా సంతోషం అమ్మా. పూజారి గారు, మా మావయ్య గారు నన్ను తమ కోడలిగా ఎప్పుడూ చూడలేదు, కూతురులాగానే చూశారు. అంత తండ్రి ప్రేమ నాకు దక్కడం నిజంగా నా అదృష్టం అండి. మామ కోడళ్ళిద్దరూ ఇద్దరే పూజారి గారు. మా మామయ్య గొప్ప అని కోడలు, ఈ కోడలు బంగారం అని మా నాన్నగారు. ఒకరిని మించి ఒకరు ప్రేమను పంచుతూ నన్ను పట్టించుకోవడం మానేశారు. అరే, దేవుళ్ళంటి మావయ్య గారికి నేను కోడలయ్యానంటే అది మీరు నా మెళ్ళో తాళి కట్టడం వల్లే కదండి. మిమ్మల్ని నేనెందుకు పట్టించుకోను? ఈ ఒక్కరోజు మాత్రం అస్సలు పట్టించుకోననుకోండి. ఎందుకంటే ఈరోజు మా మావయ్య గారి పుట్టినరోజు. అవునా? ఆయన పేరు మీద అర్చనతో మొదలైన ఈ రోజు అన్నదానాలతో అందరికీ తృప్తిగా భోజనం పెట్టాలి. ఆ ఏర్పాట్లలో ఉండాలి. పదండి పదండి. వస్తాం పంతులు గారు. వస్తాం పూజారి గారు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా దేవుడి మాన్యాన్ని కోర్టు జప్తు చేసి వేలం వేయబోతున్నారు. మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఆలయ ధర్మకర్తగా ఎన్నో ఏళ్లు సేవలు అందించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఆలయ భూమిని కోర్టు జప్తు చేస్తుందహో. మూలంగా సిరిపురం గ్రామ ప్రజలకి తెలియజేయండి ఏమనగా ఆలయ ధర్మకర్తగా ఎన్నో ఏళ్లు సేవలు అందించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు దేవుడి భూమిని కోర్టు జప్తు చేస్తుందహో. ఆలయ మాన్యం తాకట్టు పెట్టి సకాలంలో విడిపించినందున తాకట్టు పెట్టించుకున్న సదరు షావుకారు
కోర్టుకు ఎక్కడమైందహో. మూలంగా సిరిపురం గ్రామ ప్రజలకి తెలియజేయమనగా, లక్ష్మి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ అమ్మంటే నీకు గౌరవం ఉందా? గౌరవం ఏంటమ్మా, నువ్వంటే ప్రాణం. అయితే అమ్మ తర్వాతే కదా ఇంకెవరైనా? అవునమ్మా, నీ తర్వాతే. అయితే లక్ష్మిని మర్చిపో.